ఇప్పుడు మనం అక్షరం అనే పాఠ్యాంశంలో భాగంగా భాషాంశాలు నేర్చుకుంటున్నాం కదా. మరి ఊ అనేటువంటి కాలంలో క్రింది వాక్యాలు ఆధారంగా మన బంధుత్వాలను గల్లల్లో నింపండి. ఇక్కడ కొన్ని గల్లు ఇవ్వడం జరిగిందమ్మా. ఎవరిని తెలపాలంట? బంధుత్వాలను మనం ఈ గల్లల్లో నింపాలంట. ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, అడ్డం, ఇక్కడ నిలువు. మరి ఇక్కడ 3 వాక్యాలు అయితే ఇచ్చారమ్మా. ఇక్కడ చూడండి 2, 3 అని ఉంది కదా. అంటే ఇక్కడ 2 అక్షరాలతో కూడినటువంటి పదం ఇక్కడ మనం రాయాలి, సరేనా? ఇక్కడ 3 అక్షరాలతో ఉన్నటువంటి పదం రాయాలి. ఇది కూడా అంతే. అలానే నిలువులో కూడా ఇక్కడ 3 అక్షరాలతో ఉన్న పదం రాయాలి. ఇక్కడ కూడా 3 అక్షరాలతో ఉన్నటువంటి పదాన్ని మనం రాయాలి. ఇప్పుడు మొదటిది చూద్దాం. తల్లికి ఇంకొక పేరు. మీరు చెప్పండి, తల్లికి ఇంకొక పేరు అంటే అమ్మ కదా. చూడండి, మరి దీన్ని నిలువుగా రాయాలి, అడ్డంగా రాయాలంటే అడ్డంగా రాయాలి. చూడండి, ఇక ఇంకొక పేరు అమ్మ. తల్లి గారి చెల్లిని ఏమని పిలుస్తారు? చిన్నమ్మ. తల్లి గారి అక్కని ఏమని పిలుస్తారు? పెద్దమ్మ. తల్లి గారి తల్లిని ఏమని పిలుస్తాం? అమ్మమ్మ. తండ్రి గారి తల్లిని ఏమని పిలుస్తాం? నాన్నమ్మ. తండ్రి గారి అక్కను కానీ చెల్లిని కానీ ఏమని పిలుస్తాం? అత్తమ్మ.